బెల్లం పొంగడాలు మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బెల్లం పొంగడాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడైతే మనము బియ్యం పిండి కావాలనుకున్నట్లయితే మనము తడి బియ్యాన్ని మిక్సీ పట్టి వేసుకోవచ్చు. ఓకే, రెండు ఆప్షన్స్ మనకి ఈజీగా అయిపోవాలి అనుకున్నప్పుడు బియ్యం పిండితో సరే మరి స్టార్ట్ చేద్దాం. అయితే ముందు ఏం చేద్దాము, బెల్లం కరిగించు అంటే స్టవ్ ఆన్ చేసుకుందాం. చాలా ఇది కరుగుతూ ఉండేలోపు ఇంకోటి ఏదైనా చేయొచ్చా? బెల్లం నీళ్ళు దీంట్లో పోసి కలుపుతాం. ఓహో, ఈ బౌల్లోకి మార్చుకోండి, కంఫర్ట్ గా ఉంటుంది. పిండి వేసుకుంటాం, బియ్యం పిండి కొద్దిగా కొబ్బరి రెండు కొబ్బరి వేయంగానే ఆ రుచి ఇంకా హైలైట్ ఉంటుంది. ఇలాచి కొద్దిగా నెయ్యి. మీ ఊర్లో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయి? కొండారెడ్డి బ్రిడ్జ్, అక్కడ షూటింగ్ చేస్తుంటారు సినిమాలు, చాలా ఫేమస్ కదా. చూసాను అక్కడికి వెళ్ళినప్పుడు. చూసాం, బాలకృష్ణ సినిమాది, వీరసింహారెడ్డి. ఓకే, ఓ ఎన్ని రోజులు జరిగింది? మేము 2 days ఏమో చూసాం, వెళ్ళారు. ఓకే, వీళ్ళప్పుడు ఇది కూడా కొంచెం మనం గ్రీస్ చేసుకుంటే బెస్ట్ కదా. నెయ్యి వేసుకుని చేసేది. ఓకే, ఇక్కడ బెల్లం కూడా మనకు కరిగిపోయింది లోపల. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కావాల్సినంత మీరే చూసుకొని వేసుకోండి. పిండి మనకు అసలు లూజ్ గానే ఉండాలి కదా. లూజ్ గానే, మన దోశ పిండి ఎలా వాటర్ గానే వేసుకోవచ్చు. ఓకే, ఇంకా మీ ఊరు స్పెషల్స్ గా ఏమేమి చేస్తూ ఉంటారు? దోశలు, పొంగనాలు, టిఫిన్లు వెరైటీ. టిఫిన్ వెరైటీ అంటే ఏంటి మీ ఊర్లో స్పెషల్? మా ఊర్లో స్పెషల్ ఇవే చేసుకుంటుంటాం రోజు. ఒకవేళ పొంగనాలు, ఉగ్గాని అలా మర్చిపోయారు. ఉగ్గాని అందరూ చేస్తున్నారు, ఇప్పుడు కామన్ అయిపోయింది. మరి అసలు వచ్చింది అక్కడే కదా. ఉగ్గాని ఒకటి, శనగపప్పు పాయసం ఒకటి. ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. నాటుకోడి పులుసు అవి కూడా చేస్తాం. ఈ లోపల స్టవ్ ఆన్ చేస్తాను. గరిట ఇవ్వనా? గరిటతోటి బాగా వస్తుంది కదా. ఇదిగో, వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకున్నాం. పిల్లలకి స్నాక్స్ లో బాగుంటుంది ఇది. టిఫిన్ రోజు టిఫిన్ చేయాలి పిల్లలు. 7:30 కల్లా వస్తుంది బస్సు, కర్నూలుకి వస్తారు. అన్నంపల్లి నుంచి కర్నూలుకి వస్తారు. ఓకే, అన్నం, పప్పు, టిఫిన్. పొద్దున్నే లేచి 5:30కే లేయాలంగా. 7:30 కల్లా వస్తుంది బస్సు. ఓకే, ఆ లోపు అన్నం, పప్పు అన్నీ టిఫిన్. మరి నీళ్ళు ఎక్కువ. ఓకే, మనకి దోశల పిండిలో ఉంటే చాలు.
ఈశ్వరి, మన పొంగడాలు ఎంతవరకు వచ్చాయి చూద్దాం. అయిపోయింది. రెడీ అయిపోయినట్టేనే కదా. పిల్లలు పెద్దలు అందరూ లైక్ చేసే బెల్లం పొంగడాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బెల్లం పొంగడాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. బెల్లం పొంగడాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో బెల్లం, నీళ్లు వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కరిగించుకున్న బెల్లం నీళ్లు, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పొంగడాల ప్యాన్ లో నెయ్యి వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పొంగడాల ప్యాన్ లో పొంగడాల్లో వేసి నేతితో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెల్లం పొంగడాలు రెడీ.